కింగ్ క్వీన్ అంటే మీకు తెలుసా? రాజు రాణి. రాజు రాణి ఎక్కడికి వెళ్ళారంట? స్విమ్ చేయడానికి వెళ్ళారంట, స్విమ్మింగ్ కి వెళ్ళారంట. స్విమ్మింగ్ కి వెళ్తూ రాణి దగ్గర చాలా జ్యువెలరీ ఉంటారు కదా, మీరు చూసుంటారు కదా. జ్యువెలరీ చాలా ఉంటాయి కదా, అవన్నీ తీసి జ్యువెలరీ ఇలాంటివన్నీ తీసి మేడకి ఇచ్చిందంట. అందులో ఒక పర్ల్ నెక్లెస్ కూడా ఉందంట. సరే దాన్ని అన్ని కలెక్ట్ చేసుకొని చెట్టు కిందంట, చాలా నీడగా ఉందండి, నిద్రపోయిందంట. నిద్రపోతే చెట్టు మీద మంకీ ఉందంట. చెట్టు కింద ఇదిగో ఇలా నిద్రపోతుందంట. ఇగో జ్యువెలరీ అంతా ఇలా పెట్టేసుకొని నిద్రపోతుంది కదా, చెట్టు మీద అంతా మంకీ ఉందంట. మంకీ అంట అసలు మంకీ కంటే పర్ల్ నెక్లెస్ చాలా నచ్చిందంట. నచ్చితే చెట్టు మీద జంప్ చేసుకొని వచ్చి పర్ల్ నెక్లెస్ తీసుకెళ్ళిపోయిందంట. తీసుకెళ్ళిపోయిన తర్వాత రాణి గారు స్విమ్ చేసి వచ్చిన తర్వాత నా జ్యువెలరీ మొత్తం ఇచ్చామంటే అందులో నాకు ఇష్టమైన పర్ల్ నెక్లెస్ కనపడలేదు అని అడిగిందంట మేడ్ని. అయ్యో నేను నిద్రపోయాను, అప్పుడు అది మిస్ అయింది ఎక్కడో అన్నంట. సరే కింగ్ అంట అందరిని గర్ల్స్ పిలిచి అందరు వెతకండి ఎక్కడుందో అని చెప్పారంట. అన్ని ప్లేసులు ఎక్కడ వెతికారంట, ఎక్కడ కనపడలేదంట. సరే ఒక గర్డ్ ఏం చేశాడంట, సరే ఎక్కడ కనపడట్లేదు అని అటువైపు ఇటు మొత్తం చూస్తుంటే చుట్టూ మీద చాలా మంకీస్ ఉన్నాయి అని తనకు ఒక ఐడియా వచ్చిందంట. ఇప్పుడు ఏం చేద్దాము, చాలా ఇలాంటి గ్లాస్ ఆఫ్ పర్ల్స్ ఇలాంటివి స్టోన్స్ ఇలాంటివి ఏమైనా తెచ్చి అన్ని దగ్గర అక్కడ బుషుల దగ్గర వేయండి అని చెప్పాడంట మిగిలిన గార్డ్స్ అందరికి. అప్పుడు వేస్తే మంకీస్ అన్ని వంట వచ్చి కలర్స్ కలర్స్ గా మెరుస్తున్నాయి కదా అవన్నీ. మిగిలిన మంకీస్ అన్ని వచ్చి అవి తీసుకెళ్ళండి, కానీ చెట్టు పైన ఒక మంకీ కూర్చొని అలాగే ఉందంట. చూడు మేమందరం ఎలాంటి చాలా తెచ్చుకున్నాము, నువ్వు తెచ్చుకోలేదు కదా అని అడిగాయంట. నేను ఎప్పుడో తెచ్చుకున్నా పర్ల్ నెక్లెస్ అని చెప్పి జంప్ చేసి చూపించిందంట మిగిలిన మంకీస్ కి పర్ల్ నెక్లెస్. అప్పుడు అవి గార్డ్స్ చూసారంట. అప్పుడు మంకీని పట్టుకున్నారంట, పట్టుకొని దాన్ని కలెక్ట్ చేసుకున్నారంట. అప్పుడు గార్డ్ చాలా తెలివైనవాడు అని చెప్పి రాజు చాలా బాగా మెచ్చుకున్నాడంట. మిమ్మల్ని కూడా నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్తే బాగా గార్డ్ తెలివిగా ఆలోచించి గ్లాస్ బీడ్స్ అన్ని అక్కడ వేశారు కదా, అందుకని రాజు ఆ గార్డ్ ని బాగా మెచ్చుకున్నారంట. గార్డ్ అంటే కింగ్ కి క్వీన్ కి ప్రొటెక్ట్ చేయడానికి ఉంటారు కదా, గార్డ్స్ వీళ్ళని గార్డ్స్ అంటారు. నెక్స్ట్ మ్యామ్ ది లాస్ట్ సమ్ క్వశ్చన్స్ హు ఆర్ అలర్ట్ లెట్ మీ సీ. స్విమ్మింగ్ చేయడానికి ఎవరెవరు వెళ్ళారు? స్విమ్మింగ్ చేయడానికి ఎవరు వెళ్ళారు? వేదాంశ్, శ్రీకృత్. స్విమ్మింగ్ ఎవరెవరు చేస్తున్నారు? కింగ్ క్వీన్. తన జ్యువెలరీ మొత్తం ఎవరికి ఇచ్చింది? క్వీన్. జ్యువెలరీ మొత్తం ఎవరికి ఇచ్చిందమ్మా? క్వీన్. విను కావ్యం వినవనది కదా, స్టోరీ వినంట. మేడికి ఇచ్చింది. మేడ్ ఏం చేసింది? జ్యువెలరీ మొత్తం తన పక్కన పట్టుకొని ఏం చేసింది? నిద్రపోయింది. అప్పుడు పర్ల్ నెక్లెస్ ఎవరు తీసుకెళ్లారు? మంకీ తీసుకెళ్లిపోయింది. మంకీ తీసుకెళ్లిపోయింది కదా, మరి వాళ్ళు వెతికినప్పుడు పర్ల్ నెక్లెస్ కనపడిందా? ఎక్కడ కనపడలేదు కదా. అప్పుడు గార్డ్ ఎవరిని చూసాడు? పైన గార్డ్స్ ఎవరిని చూసారు? మంకీస్ చూసారు కదా. ఇది గార్డ్స్ అంటే ఎవరు? ఇక్కడ కాపలా కాస్తా ఉంటారు. ఇక్కడ రాజుకి రాణికి వాళ్ళ వస్తువులు అందరూ కాపలా కాస్తా ఉండే వాళ్ళని గార్డ్స్ అంటారు. వాళ్ళు చెట్టు పైన ఏమన్నాయి? మోనా ఆస్క్ ఏ క్వశ్చన్. మోనా వెదర్ షీ కెన్ ఆన్సర్ ఆర్ నాట్ లెట్ us see. గార్డు పుషుల దగ్గర ఎలాంటి ఏమన్నారు? స్ట్రింగ్ బీడ్స్, గ్లాస్ బీడ్స్ ఏమన్నారు కదా, ఇలాంటి గ్లాస్ బీడ్స్ చాలా కలర్స్ షైనింగ్ ఉన్నాయి ఏమని చెప్పారు? రామున్ కూడా ఒక క్వశ్చన్ అడగండి మ్యామ్. రామున్ ఒక క్వశ్చన్ అడగండి. మంకీ ఏం బీడ్ తీసుకెళ్ళింది? పర్ల్స్ బీడ్ తీసుకెళ్ళింది కదా. రాము వింటున్నావా? ఆర్ యు లిజనింగ్ టు యువర్ టీచర్? రాము వింటున్నావా? చివరికి ఆ మంకీని క్యాచ్ చేశారా? వాళ్ళకి తీసుకొచ్చి క్వీన్ కి ఇచ్చారా? ఇచ్చారు. గుడ్ జాబ్. గివ్ మ్యామ్ క్లాప్స్. జాబ్ చేస్తున్నాం. రాము ఎవరు తీసేసుకున్నారు?